తెరపై ఎంతో మంచి సక్సెస్ అందుకున్న అనసూయ వెండి తెరపై కూడా సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఈమె పలు సినిమాలో కీలక పాత్రల్లో నటించడమే కాకుండా ఈమె ప్రధాన పాత్రల్లో సినిమాలు కూడా చేస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే అనసూయ ప్రధాన పాత్రలో సింబా అనే సినిమా త్వరలోనే తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు. ఇక ఈ ట్రైలర్ లో భాగంగా ఒక చిన్న డైలాగ్ విజయ్ దేవరకొండను ఉద్దేశించి ఉంది. మీకు విజయ్ దేవరకొండ లాంటి మొగుడు వస్తాడు మేడం అంటూ ఓ వ్యక్తి చెప్పే డైలాగ్ ఇందులో హైలైట్ అయింది. అయితే ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమం అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్న అనసూయకు రిపోర్టర్ల నుంచి ఈ డైలాగ్ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. అర్జున్ రెడ్డి సినిమా సమయం నుంచి అనసూయ విజయ్ దేవరకొండ మధ్య కోల్డ్ వార్ జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే. విజయ్ ఫ్యాన్స్ దెబ్బకి అనసూయ ఒకానొక సమయంలో నేను ఈ వివాదానికి చెక్ పెట్టాలనుకుంటున్నానని కూడా చెప్పేశారు. ఇలా ఈ వివాదం గురించి మాట్లాడాలని చెప్పిన అనసూయ తిరిగి విజయ్ దేవరకొండ లాంటి మొగుడు వస్తాడనే డైలాగ్ చెప్పడం పట్ల తాజాగా స్పందించారు. సినిమా ద్వారా ఏదైతే సందేశం ఇవ్వాలనుకున్నానో అప్పుడు కూడా జనాలకు మెసేజ్ ఇవ్వాలని రియాక్ట్ అయ్యాను. మనం ఫోకస్ అవుతున్నప్పుడు పద్ధతిగా ఉండాలి, కానీ మితిమీరిపోతే అది అందరికీ తెలుస్తుంది. నిజానికి ఆ సమయంలో మీకు అది ఎందుకు తప్పు అనిపించలేదో నాకు తెలియదు. ఇది మీరు అడగాల్సిన ప్రశ్న, కానీ ఆ సమయంలో నేను అడగాల్సి వచ్చిందని తెలిపారు. అది ముమ్మాటికి మీ తప్పే. మళ్ళీ మీరే నన్ను ఉల్టా బదనాం చేస్తున్నారు. దాని మూలంగా నేను ఎవరిని హైప్ చేయడం లేదు. ఇది సరైన పద్ధతి, గౌరవం కాదు అని మాత్రమే చెప్పాను అంటూ చాలా కూల్గా విజయ్ దేవరకొండతో వివాదం గురించి ఈమె మరోసారి క్లారిటీ ఇచ్చారు. మీకు విజయ్ దేవరకొండ లాంటి మొగుడు వస్తాడని మీకు విజయ్ దేవరకొండ మధ్య గొడవలు సాల్వ్ అయిపోయినట్టేనా? విజయ్ ఫ్యాన్స్ దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలనుకోవట్లేదు. ఎలాగైతే ఇప్పుడు ఒక మెసేజ్ ఇద్దామని సినిమా ద్వారా నేను కూడా అప్పుడు ఒక మెసేజ్ ఇద్దాం అనుకున్నాను. అలా స్టేజ్ మేనర్స్ కాదు అనే ఒక్క టాపిక్ అంతే అది. బికాజ్ ఎవరన్నా విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. ఒక చోట మనకి ఫోకస్ లైమ్లైట్ ఉన్నప్పుడు ఒక పద్ధతిగా ఉండాలి. ఆ పద్ధతి అనేది ఒక్కొక్కళ్ళకి ఒక్కోలా ఉంటుంది, కానీ కొన్ని మితిమీరినవి అందరికీ తెలుస్తుంది. ఇన్ఫ్యాక్ట్ నేను మిమ్మల్ని అడుగుతాను, మీకు ఎందుకు తప్పు అనిపించలేదు మీ అందరికీ ఆ టైంలో అని క్వశ్చన్ నేను ఎప్పుడు అడుగుదాం అనుకుంటా. నేను మాట్లాడాల్సి వచ్చింది, మీరందరూ మాట్లాడలేదు కాబట్టి మీ తప్పే అది. మళ్ళీ మీరే నన్ను ఉల్టా చోర్ కొత్వాల్కు డాంటే. మేము ఎప్పుడు అట్లా అనుకోలేదండి. తప్పుంటే తప్పు కంపల్సరీ. మీరు ఎందుకు అప్పుడు అన్నారా వెంకట్ గారు? మీరు నేను విజయ్ని కూడా అడిగాను తెలుసా మీ గురించి. ఓన్లండి ఇప్పుడు వదిలేద్దాం ఇంకా. అంటే we just have to learn అండి. వీడియోస్ చూడండి, నేను అడిగానే లేదనేది. అడిగితే ఎలాంటి సమాధానం వచ్చింది? ఆమెను అడగండి అలా. నేను అలా డిస్రెస్పెక్ట్ చేయలేను. ఇట్ వాజ్ ఐ డోంట్ హేట్ ఎనీబడి. ఇట్ వాజ్ అ సర్టన్ సిచ్యువేషన్ దట్ ఐ థాట్ ఇట్ వాజ్ నాట్ రైట్. అంతే, అయిపోయింది. ఇఫ్ వీ ఆల్ లెర్న్ ఫ్రమ్ ఇట్, ఆల్ ఆఫ్ అస్. నేను నేర్చుకోవాలి. నేను ఒక రకంగా చెప్పాల్సింది ఇంకో రకంగా చెప్పాను. నేను నేర్చుకున్నాను చాలా. అన్నిటికీ గైమని ఇట్లా వెళ్ళిపోతూ ఉంటాను నేను. ఇప్పుడు కాదు, అప్పుడు. సో నేను నేర్చుకున్నాను అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్.